నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలను విలీనం చేస్తున్న ప్రభుత్వం. సుదూర ప్రాంతాలకు వెళ్లి చదివేందుకు విముఖత చూపుతున్న విద్యార్థులు. విద్యకు దూరమయ్యే ప్రమాదం. ప్రధాన రహదారులు ముఖ్య కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. హిట్ అండ్ రన్ కేసుల్లో లోతుగా దర్యాప్తు నిర్వహించాలి. విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజల జీవితాలకు వెలుగునిచ్చేది విద్యుత్ ఉద్యోగులు. వారు సమాజహిత కార్యక్రమాల్లో భాగమవడం అభినందనీయం. విజయనగరం జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి. విజయనగరం జిల్లా రాజం మండలం పెనుబాక గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. తోటి స్నేహితులతో అంతవరకు సరదాగా ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు నీటికుంటలో జారిపడి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాగా చదువుకొని ప్రయోజకుడై తమను ఆదుకుంటాడని అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. చదువులో చురుగ్గా ఉండటంతో ఇంకా బాగా చదవాలని విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. వారి ఆశలపై విధి కన్నెర చేయటంతో ఆ బాలుడు అకాల మరణం చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన దువ్వారపు లక్ష్మణ, భవానీల చిన్న కుమారుడు కుసుమంతరావు మంగళవారం సాయంత్రం గ్రామంలోని రాజాం చీపురుపల్లి ప్రధాన రహదారి పక్కన ఓ నీటి గుంటలో పడి మృతి చెందాడు. ఎప్పట్లాగానే స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి గుంటలో కుసుమంతరావు పడిపోయిన విషయం గమనించిన తోటి పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాలుడిని గుంటలో నుంచి బయటకు తీసి సపర్యలు చేసి రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో బోరున విలపించారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విద్య కోసం సుదూర ప్రాంతంలో ఉన్న పాఠశాలకు గిరిజన విద్యార్థులు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లలేని వారు చదువుకు దూరం అవుతున్నారు. ఉన్న పాఠశాలను మూసివేసి వేరే ప్రాంతంలో గల పాఠశాలల్లో విలీనం చేయడంతో ఆ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూసివేసిన పాఠశాలను తెరిచి మాకు విద్య అందుబాటులోకి మళ్లీ తేవాలని కోరుతున్నారు ఆ గిరిజన విద్యార్థులు. విద్యా హక్కు చట్టం ప్రకారం అందరికీ విద్యను అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇద్దరు విద్యార్థులు ఉన్నా సరే ఉపాధ్యాయుడిని నియమించి పాఠాలు బోధిస్తున్నామని ఉన్నతాధికారులు సైతం గొప్పగా చెబుతున్నారు. కానీ హేతుబద్ధీకరణ పేరిట తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను మూసివేసి సమీపంలో ఉన్న పాఠశాలలో విలీనం చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పటం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించలేక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఇలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామంలో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఇక్కడ ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మూసివేసి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దగర్జా పాఠశాలలో విలీనం చేశారు. బొద్దిడి గ్రామం నుండి చదువుకోవటానికి పెద్దగర్జా వెళ్లేందుకు ఈ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. దీంతో వారి చదువులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టి విద్యను అభివృద్ధి చేస్తున్నామని చెబుతుంది. అయితే వీరు చదువుకోవటానికి మాత్రం దూరం కారణంగా వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఉన్న గ్రామంలోనే పాత పాఠశాలను పునరుద్ధరించి చదువుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పరిస్థితి. అనుకోని కారణాలతో ఎవరైనా మృతి చెందితే శవ పంచనామాకు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. భద్రగిరి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్నా సరే వైద్య సిబ్బంది నిరాకరించడమే వారి ఇబ్బందులకు కారణమవుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి ఆసుపత్రిలో అంతంత మాత్రంగా పోస్టుమార్టం సేవలు అందుతున్నాయి. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ పోస్టుమార్టం చేసేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అద్దె వాహనాల్లో వేల రూపాయలు వెచ్చించి మృతదేహాలను పార్వతీపురం తరలించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు సమయంతో పాటు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని పువ్వుల వాసవి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయాల్సి ఉండగా భద్రగిరి ఆసుపత్రి వైద్యులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. అంబులెన్సులు అందుబాటులో లేవని తెలపడంతో దిక్కుతోచని స్థితిలో ఆ అమాయక గిరిజనులు అద్దె వాహనాల్లో వేల రూపాయలు ఖర్చు చేసి పార్వతీపురం తరలించారు. ఈ పరిస్థితితో గిరిజనులు ఆర్థికంగా మానసికంగా సమయం డబ్బు కోల్పోతున్నామని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు సమస్యపై దృష్టి చెప్పి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా రాజం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న కాలువలో ఓ మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం జిల్లా రాజాం నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజారు ఆవరణలో గల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి పరసలో ఉన్న ఆధారాల ద్వారా మెరకముడిద మండలం రామయ్య వలసకు చెందిన మజ్జి రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతుడు బైక్ కూడా అక్కడే పార్క్ చేసి ఉండటంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించినప్పుడే ప్రమాదాలకు తక్కువ ఆస్కారం ఉంటుందని విజయనగరం జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జిల్లా ప్రజా రవాణా అధికారులు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి నియామకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మయూరి హోటల్ వరకు భద్రతా నియమాలు వివరిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ మాట్లాడుతూ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న రోడ్డు మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు, బస్ డ్రైవర్లకు, కార్మికులకు అవగాహన ఇవ్వటం జరిగిందన్నారు. అదేవిధంగా డ్రైవర్లకు సేఫ్టీ పరంగా శిక్షణ ఇచ్చి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా జరిపామన్నారు. దేశంలో ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల ద్వారానే ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని నివారించే దిశగా వాహనదారులకు, డ్రైవర్లకు, పాదచారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో అవగాహన ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రోడ్డు భద్రత మీద ప్రజలకు, మా డ్రైవర్లకి, మా సిబ్బందికి అందరూ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోజు మనం ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రతి రోజు కూడా మా దగ్గర మా డ్రైవర్లందరికీ మెడికల్ టెస్ట్నెస్ కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సిన సేఫ్టీ ట్రైనింగ్ ఎలవెన్స్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, యాక్సిడెంట్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి మొత్తం దేశం మొత్తం మీద ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ మంది ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని నివారించుకోవడం కోసం మా డ్రైవర్లతో పాటు రోడ్డు యూజ్ చేస్తున్న పాదచారులు, ఇతర వాహన డ్రైవర్లు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ముఖ్య ఉద్దేశం అంతా హెల్మెట్ ధరించడం, అలాగే హారన్ మోగించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, రోడ్డు ప్రమాదాలు బారిన పడిన వారిని అందరూ కూడా రక్షిస్తారనేసి ఏపీఎస్ఆర్ తరపున విజయనగరం జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో అన్యాయంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వై రాజు డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించాలని కోరుతూ విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. విశాఖ ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడానికి నిరసనగా విశాఖ డాబా గార్డెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భిక్షాటన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలగించిన కార్మికులు నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ వై రాజు మాట్లాడుతూ గత 3 నెలలుగా ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్లో 38 మంది కార్మికులకు జీతాలు చెల్లించకుండా అక్రమంగా ఉద్యోగంలోంచి తొలగించారు. కార్మికుల ఆకలి బాధల నుండి కాపాడే నాదుడే కరువయ్యాడన్నారు. అయితే ఇదే విషయమే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తీసుకెళ్లామని, అయినా కూడా ఏమాత్రం ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం స్పందించలేదన్నారు. ఈ క్రమంలో తొలగించిన కార్మికులకు ఆర్థికంగా సహాయం చేయాలని భిక్షాటన చేపట్టామన్నారు. కార్మికుల సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం పెద్ద కార్పొరేట్ సంస్థ, ఎక్కడ కూడా చట్టాల్ని అమలు చేయడం జరగట్లేదు. 38 మంది కార్మికులు తీయాలంటే దానికి అనేకమైన క్లాజులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. దాన్ని అనుసరించి కార్మికులు తీయాలి. అయితే సీనియర్ కార్మికులందరినీ కూడా తీసేసి జూనియర్ కార్మికుల చేత పనులు చేయించుకుంటుంది. లేబర్ కమిషనర్ గారు క్లియర్గా చెప్పారు, మీరు చట్టాలు ఉల్లంఘిస్తున్నారు, మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తాం, మీరు ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేసి నిన్న జరిగిన కన్సలేషన్ మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులు చెప్పినా, ప్రభుత్వ అధికారులు చెప్పినా, లేబర్ డిపార్ట్మెంట్ చెప్పినా, యూనియన్ చెప్పినా, కార్మికులు అనేక సందర్భాల్లో అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోకుండా యాజమాన్యం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఒక కార్పొరేట్ సంస్థ ఏ రకంగా దోపిడీ చేస్తుందో మనకు అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో కార్మికులు తగ్గించి లాభాలు గడించాలన్న ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యొక్క దుర్మార్గాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి. కార్మికుల్ని ఏదో రకంగా లొంగ తీసుకుంటూ చూస్తున్నప్పుడు కూడా ఈ 38 మంది కుటుంబాలు న్యాయం జరిగే వరకు ఈ ఎంజీఎం 7 హిల్స్ యొక్క యాజమాన్యం యొక్క దుర్మార్గాన్ని ప్రజలందరికీ తెలియజేసేటట్టు పోరాటం కొనసాగిస్తామని, వాళ్ళకి లొంగిపోమనేసి మీ అందరి సహకారం కోరుతూ యాజమాన్యం తన వైఖరి మార్చుకొని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరడం జరుగుతుంది.
గిరిజనులకు రక్షణ కల్పించే 170 చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా స్పీకర్ మాట్లాడడం దారుణమన్నారు. చట్టంలో మార్పు చేయాలనడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, స్పీకర్ వ్యాఖ్యలను కూటమి పార్టీలు తప్ప అన్ని పార్టీలు ఖండించాయని పుష్పశ్రీవాణి తెలిపారు. స్పీకర్ అయ్యన్నతో కూటమి ప్రభుత్వం గిరిజనులకు వెంటనే క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన శాఖ మంత్రి సంధ్యారానికి గిరిజన చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ గురించి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము. ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం. చట్టముని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము. అలాగే మా గిరిజనుల మనోభావాలు దెబ్బతినడం కాదు, ప్రతి గిరిజనుడు కూడా ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి గిరిజన సోదరుడు కూడా దాన్ని ఖండించారు. నేను క్లియర్గా జీవో నెంబర్ 3 విషయంలో ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కూడా ఆధారాలతో కలిపి జీవో నెంబర్ 3 విషయంలో ఏం జరిగిందన్నది నేను మాట్లాడతాను. దానికి సమాధానం మంత్రి గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి గిరిజన ప్రతినిధి కూడా సమాధానం చెప్పాలి. గుర్తు తెలియని వాహనాలు ఢీకొనడం వలన జరిగే ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేలా జిల్లాలో ప్రధాన రహదారులు, కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో బుధవారం జరిగింది. గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన క్షతగాత్రులుగా మారిన కేసులపై చర్చించారు. విజయనగరం జిల్లాలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలు జాతీయ రహదారిపై ముందుగా కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో బుధవారం జరిగింది. గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన క్షతగాత్రులుగా మారిన మొత్తం 12 కేసులపై సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణపై ముందుగా దృష్టి సారించాల్సి ఉందని సూచించారు. దీనికోసం డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిబంధనలను కఠినతరం చేయటం, ప్రమాద కారకుల లైసెన్సులను సస్పెండ్ చేయటం, రహదారి నియమాలపై అవగాహన కల్పించటం తదితర చర్యలను చేపట్టాలని సూచించారు. ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం ద్వారా ప్రమాదానికి కారణాలను, కారకులను గుర్తించేందుకు ఉపయోగపడటంతో పాటు నేరాల నియంత్రణకు కూడా దోహదపడుతుందని అన్నారు. గుర్తు తెలియని వాహనాలు ఢీకొని వ్యక్తులు మరణించిన సంఘటనల్లో ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనన్న కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. రాజాం, చీపురుపల్లి ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. ప్రమాద కారకులను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలు జాతీయ రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ శాఖ ద్వారా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్, ఈఓపీఆర్డీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రదేశాలను ఖరారు చేయాలని ఆర్డీఓలు, డీఎస్పీలకు సూచించారు. కెమెరాల ఏర్పాటు 15 రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు 5 లక్షల రూపాయలను కలెక్టర్ మంజూరు చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, డిటిఓ మణికుమార్, డిఎంఎండ్హెచ్ఓ జీవనరాణి, డిపిఓ టి వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు, డిఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రానున్న వేసవి దృష్ట్యా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి ఎద్దడిని తట్టుకునేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని కమిషనర్ పి నల్లనయ్య పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. రానున్న వేసవిలో నగర ప్రజల త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు మధుపాడ, నెల్లిమర్ల వాటర్ స్కీమ్స్ వద్ద అన్ని చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న వేసవిలో అన్ని ప్రాంతాల ప్రజలకు సాధ్యమైనంత మేరకు నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. అలాగే మంచినీటి వృధా చేయకుండా ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థలో రానున్న వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ని తయారు చేయడం జరిగింది. మధుపాడ, నెల్లిమర్ల ఈ వాటర్ సప్లై స్కీమ్స్ దగ్గర అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అలాగే ప్రజలు కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు విలువైన నీటిని వృధా చేయడం జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళ ట్యాప్స్కి ట్యాప్ హెడ్స్ చేసుకొని ఈ నీటి వృధాన్ని అరికట్టాల్సిందిగా మీ అందరి ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే మనం బయట కొంటే లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు, మన నగరపాలక సంస్థకు చెల్లిస్తున్నది ఇన్నాళ్ళైతే 60 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. అంటే 5 లీటర్ల వాటర్ బాటిల్కి మీరు నెలంతా పే చేస్తున్నారు. నీటిని కూడా మేము చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి శుద్ధి చేసిన నీటిని క్లోరిన్ అవన్నీ చేసి రక్షిత మంచినీటిని మీ అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విలువైన నీటిని ఈ వేసవి దృష్ట్యా వృధా చేయరాదని నగరపాలక సంస్థ సహకరించాలని కోరుకుంటున్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పివి మోహన్ తెలిపారు. విజయనగరం జెడ్పీ మినిస్ట్రియల్ భవనంలో అసోసియేషన్ విజయనగరం జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఏపీటీడీ ఉద్యోగులు, కార్మికుల శ్రేయస్సే నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పివి మోహన్ పేర్కొన్నారు. విజయనగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న మినిస్టీరియల్ భవనంలో నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పివి మోహన్ మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ నుండి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కోల్పోయిన అనేక రాయితీలను తిరిగి ఉద్యోగులకు ఇప్పించట్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. దానికి అనుగుణంగా పాత ప్రభుత్వంతో గాని కొత్త ప్రభుత్వంతో గాని సామరస్యపూర్వకంగా సమస్యలపై స్పందిస్తూ ఉందన్నారు. PF నుండి అధిక పెన్షన్ తీసుకోవటంలో కానీ, కోల్పోయిన నైట్ అవుట్ అలవెన్స్లు ఇప్పించడంలో కానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందన్నారు. ఓటీ డ్యూటీలకు సంబంధించి జీతంతో పాటే అలవెన్స్ ఇప్పించడంలో కానీ, యాజమాన్యం ఉద్యోగులపై చేస్తున్న దమన కాండపై యూనియన్ గా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఆర్టీసీలో అనేకమైన ఖాళీల భర్తీకి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించాలంటే కొత్త బస్సులు పెంచాలని, కాలం చెల్లిన బస్సులను తీసివేయాలని కోరామని మోహన్ తెలిపారు. అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఈ మహాసభలలో ఎన్నుకొని త్వరలోనే వివరాలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జోనల్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ అధ్యక్షత వహించగా, జోనల్ ఇన్ఛార్జ్ కార్యదర్శి బిఎస్ రాములు, విజయనగరం జిల్లా అధ్యక్షులు పిజి రాపెల్, డిపో అధ్యక్ష కార్యదర్శులు బి రామారావు, కె చంద్రమౌళి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో అటు ప్రభుత్వానికి మా తాలూకా కార్మికుల తాలూకా ఉద్యోగుల తాలూకా సమస్యల్ని అంచెలంచెలుగా తీసుకెళ్లిన మీదటు మరి అనుమతులు తీసుకొని మా వర్క్మెన్కి వాటిని అందించడం జరిగింది. అందులో ప్రధానంగా నైట్ అవుట్ సర్వీసులకు వెళ్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నిన్నటి వరకు వాళ్ళకి ఎవరికి కూడా నైట్ అవుట్ బెత్సాలు ఇచ్చేవారు కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నైట్ అవుట్ అనే పదం లేదు కాబట్టి, మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు కాబట్టి మీకు కూడా అది ఉండదు అనేటువంటి ప్రభుత్వ వినాదాన్ని మా రిప్రజెంటేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించి అతన్ని కూడా కన్వే చేసి ఈరోజు మా ఉద్యోగులందరికీ కూడా నైట్ అవుట్ అలవెన్స్ అన్నీ వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓవర్ టైం చేసేటువంటి ఉద్యోగులందరికీ ఓవర్ టైం అమౌంట్ అదే నెలలో జీతంతో పాటు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రోజుకి యావరేజ్గా ఒక ఉద్యోగి అకాల మరణం పొందుతున్నాడు.
సంవత్సరానికి 365 మంది అకాల మరణం పొందారు. యాజమాన్యం తాలూకా హెరాస్మెంటా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల తాలూకా హెరాస్మెంటా, ఒత్తిడి పెరిగిపోయి బస్సులు తగ్గిపోయి అదే బస్సుల్లో అదే ప్రయాణికులు విపరీతంగా ప్రయాణం చేయడం వలన, అదేవిధంగా స్క్వాడ్ల తాలూకా హెరాస్మెంట్ వలన వీటన్నిటినీ మరి ప్రభుత్వం ముందు ఉంచిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. ఏపీఎస్ ఆర్టీసీలు ఏదైతే గతంలో ఉండేదో మెరుగైన సదుపాయం, వైద్యం పరంగా లిమిట్లెస్ వైద్య ఖర్చులు, ఆ విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా అంగీకరించి ఉన్నారు. అతి త్వరలో ఆ ఫలాలు కూడా మా ఉద్యోగులకు వస్తాయని చెప్పి మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో అధికారులు చిరు వ్యాపారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు విశాఖ నగర కార్యదర్శి ఎం సుబ్బారావు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్లపై తోపుడు బండ్లతో వ్యాపారాలు చేసుకుంటున్న వారిని అన్యాయంగా తొలగించారని పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ పూర్ణ మార్కెట్ బస్టాప్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా రోడ్లపై తోపుడు బండ్లపై చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ తోపుడు బండ్లు నిర్వహిస్తున్న వారిని ఒక్కసారిగా అధికారులు తొలగించడం అన్యాయమని సిఐటియు విశాఖ నగర కార్యదర్శి ఎం సుబ్బారావు అన్నారు. విశాఖ పూర్ణ మార్కెట్ బస్ స్టాప్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్లక్కార్డులను ప్రదర్శించి నిరసన ర్యాలీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా తోపుడు బండ్లతో వ్యాపారాలు చేయవద్దని అనటం దారుణమన్నారు. దళితులు, బీసీలు ఎంతో మంది ఉపాధి రీత్యా ఇక్కడ బ్రతుకుతున్నారు. అయితే ఇటీవలే పండుగ సమయంలో 30,000 రూపాయలు పండ్లు, పూలను అధికారులు ధ్వంసం చేసి ఇక్కడ వ్యాపారాలు చేయొద్దని హెచ్చరించారన్నారు. ఇప్పటికైనా అధికారులు తోపుడు బండ్ల కార్మికుల సమస్యలను పరిష్కరించి యథావిధిగా వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి విశాఖ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తోపుడు బండ్ల కార్మికులు, చిల్లర వర్తకులు, మహిళలు పాల్గొన్నారు. తోపుడు బళ్ళు, అరేగా రోడ్డు మీద వేసుకున్న చిల్లర వర్తకులు, వాళ్ళు అమ్మేది కొబ్బరికాయలు, అరటిపళ్ళు, లోన్ అమ్మే వస్తువులు కూడా ఎక్కువ ఉండవు ఇక్కడ. కానీ ఇక్కడ రోజు తెల్లవారు 7 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా ఇదే ప్లాట్ఫామ్ మీద బతుకుతారు. ఎవరికి ఇబ్బంది కూడా పెట్టరు. ఆశీలు కడతారు. ఈ గవర్నమెంట్ ఎంత పాట పాడుకుంటే అంత పాటకి డబ్బులు కడతారు. బడ్జెట్ ప్రకారంగా ఒక తట్టకి ఒక జంగడికి 2 రూపాయలు వసూలు చేయాలి. వీళ్ళు 100 రూపాయలు వసూలు చేసినా మేము కడుతున్నాం డబ్బులు. ఎందుకంటే జీవీఎంసీకి ఆదాయం వచ్చేటట్టు మేము చూస్తున్నాం. మేమందరమే కూడా దళితులమే. ఈ దళితులు తెల్లవారు 7 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల దాకా బతుకుతున్నారంటే జీవనోపాధి కోసం బతుకుతున్నారు. ఈ స్వయం ఉపాధి కూడా ఈ రోజు లేకుండా చేస్తుంటే జీవీఎంసీ కమిషనర్ గాని, కలెక్టర్ గారు కానివ్వండి, పోలీస్ కమిషనర్ కానివ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. ఏ జీవీఎంసీలోనో కాలువలు తుడుచుకున్నదో ఏదో ఇవ్వండి, మేము అందరం కూడా జాయిన్ అవుతాం. మాకేం ఇబ్బంది లేదు. అకస్మాత్తుగా వచ్చి రావడం, తీసేయడం, ఇంత దుర్మార్గం ఇంకెక్కడా లేదు. కమిటీ ఉంది, 13 మంది ఉంటారు. ఆ 13 మంది నిర్ణయం చేసి అమలు చేయాలి. వీళ్ళు కానీ తట్టలు కానీ తీసినా ఏం తీసినా సరే ఇంకో ప్లేట్ చూపించి ఇక్కడ తీయాలి. అది లేకుండా అత్యంత దౌర్జన్యంగా తీయడం అనేది ఇంత దుర్మార్గం. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి క్షేత్రస్థాయిలో సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శారదాదేవి సూచించారు. విజయనగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో క్లస్టర్ స్థాయి రీఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీడీ శారదాదేవి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ శారదాదేవి ఆధ్వర్యంలో క్లస్టర్ స్థాయి రీఓరియంటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులు, అడ్మినిస్ట్రేషన్ అంశాల గురించి 8 మండలాలకు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్స్ కు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ శారదాదేవి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన అన్ని గ్రామాలలో ఫిష్ పాండ్స్, ఫామ్ పాండ్స్ తదితర లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించే విధంగా టెక్నికల్ అసిస్టెంట్స్ కు శిక్షణను ఇచ్చామన్నారు. ఉపాధి వేతనదారులందరికీ 6 గంటల పని సమయాన్ని కల్పించి వారి పనికి తగ్గ వేతనాన్ని పొందే విధంగా ఉపాధి కూలీలతో పనులు చేయించాలని సూచించారు. అదేవిధంగా అమృత్ సరోవర్ పథకంలో భాగంగా అన్ని గ్రామాలలో చెరువులను ఒక క్రమ పద్ధతిలో తవ్విస్తూ ఒక ఆహ్లాదకర వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ విజయనగరం క్లస్టర్లోని క్లస్టర్ స్థాయి రీఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేపట్టాలి, ఏ విధంగా చేపట్టాలి అనేది ఇక్కడికి ఈ 8 మండలాలకు సంబంధించిన టీఏలందరికీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి.
రానున్న కాలంలోని మనకిచ్చిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకించి ఫామ్ పాండ్స్ కానీ, ఫిష్ పాండ్స్ కానీ, ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్, ట్రెంచ్ వర్క్స్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా మనము అనుకున్న సమయంలోని కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు ఉపాధి వేతనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రోజును 300 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టుగా పనులు పెట్టాలి, పని చేపించే విధంగా వీళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి మినిమం 6 గంటలు మనం పనిచేసి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారంగా మనం పని చేయించగలిగితే ప్రతి వేతనదారులు కూడా ఒక యావరేజ్ 300 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అండి. వీటితో పాటు మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన కూడా వాళ్ళకి ఓరియంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రానున్న కాలంలో ఎంఐ ట్యాంక్స్ కూడా ఏదో తవ్వేసి గట్టు మీద వేసామనేది కాకుండా దాన్ని కూడా ఒక పద్ధతి క్రమంలోని డీసిల్టింగ్ వర్క్స్ అనేది టేకప్ చేసుకుంటూ ఆ బండ్స్ మీదన మనం ప్లాంటేషన్ యాక్టివిటీ చేసి అవి అమృత్ సరోవర్స్ కింద కండక్ట్ చేసుకుంటూ ఒక విలేజెస్లోని ఒక ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. అవి ఏ విధంగా చేయాలనేది, ఏ విధంగా నిర్వహించాలనేది మా క్లస్టర్ టీఎస్ అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం అయిందండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. దాసన్నపేట యూనియన్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా జడ్జి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు బ్యాగ్ కిట్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రైతులు పండించే పంటలకు నీరు అందాలన్నా, మన నివసించే ఇళ్లలో వెలుగులు నిండాలన్నా విద్యుత్ శాఖ ఉద్యోగులతో సాధ్యమని విజయనగరం జిల్లా న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న విద్యుత్ శాఖ ఉద్యోగులు సమాజహిత కార్యక్రమాలకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో దాసన్నపేట వద్ద గల ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం ఆవరణలో యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపాలు ఆద్యంతము ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా పేద విద్యార్థులకు బ్యాగు, కిట్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు యూనియన్ ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందున శుభాకాంక్షలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు బ్యాగు, కిట్లు పంచడం అభినందనీయమన్నారు. కష్టాన్ని పాలు పంచుకునే గుణం మధ్యతరగతి కుటుంబాలకు చెల్లుతుందన్నారు. సమాజహిత కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవితాలలో వెలుగులు నింపే విద్యుత్ ఉద్యోగులు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నందున పిల్లలను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే బాధ్యతను ఉద్యోగులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ విజయనగరం సర్కిల్ ఎస్ఈ ఎం లక్ష్మణరావు, ఈఈలు పి త్రినాథరావు, గున్నా సురేష్ బాబు, కేవీ లక్ష్మీనారాయణ, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు డిఆర్ఎస్ వరప్రసాద్, డి రాజేంద్ర ప్రసాద్, కె కృష్ణ, అధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ లేకపోతే మా జీవితాలన్నీ చీకటే. మీరందరూ మా జీవితాల్లో వెలుగు నింపే మీ ప్రాణాలకి చేసి వర్షంలో కానీ అందరూ అంటుంటారు వర్షం విపరీతంగా పడుతుంటారు. రాత్రి 12 కరెంటు పోతే చాలు మా ఇళ్ళ నుంచి ఫోన్లు వచ్చేస్తాయి. కానీ జడిచిపోకుండా వెళ్ళి ఆ నిమిషానికి కూడా వెళ్ళి ఒక అరగంట ఆగండి సార్ కరెంట్ ఇస్తామని అంటే ఆ నిమిషానికి కూడా ధైర్యంగా నిలబడి చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు అంటుంటారు ప్రభుత్వ ఉద్యోగులు మీరు అనే మీకేముంది అన్నీ జరిగిపోతాయని. కానీ మన వైపు ఉన్న కష్టాన్ని కూడా ఆలోచించే విధంగా మనని ప్రొజెక్ట్ చేసుకోవాలని కోరుకున్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు చేయాలని ఇంకా మంచి కార్యక్రమాలు 1104 చేయాలని కోరుకున్నాను. అదేవిధంగా మన గురించి మనం ఆలోచించుకోకుండా ఇంత చిన్న పిల్లలకి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మన పిల్లల్ని కూడా ఈ దేశానికి ఉపయోగపడే మనుషులుగా తీర్చిదిద్దాల్సిన బృహత్ కార్యం కూడా మీ చేతుల్లోనే ఉంది. అందరూ ఏంటంటే ప్రజలు మీరు పల్లెటూరులో మీరు లేకపోతే ఒక పంటకు నీరు ఉండదు, మీరు లేకపోతే ఇంటికి వెలుగు ఉండదు. అట్లాంటివి మీరు ఏంటంటే మీ పిల్లల్ని వాళ్ళకు కూడా మన దేశం గురించి పనిచేసే విధంగా అందరినీ తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ నమస్కారం.
ముఖ్యాంశాలు మరోసారి. హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలను విలీనం చేస్తున్న ప్రభుత్వం. సుదూర ప్రాంతాలకు వెళ్లి చదివేందుకు విముఖత చూపుతున్న విద్యార్థులు. విద్యకు దూరమయ్యే ప్రమాదం. ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. హిట్ అండ్ రన్ కేసుల్లో లోతుగా దర్యాప్తు నిర్వహించాలి. విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజల జీవితాలకు వెలుగునిచ్చేది విద్యుత్ ఉద్యోగులు. వారు సమాజహిత కార్యక్రమాల్లో భాగమవడం అభినందనీయం. విజయనగరం జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.